బొట్టు నోస్ ఏది మేఘ నీ నోస్ ఏది సరిపోయారు ఇద్దరును సాగుతుంది మీకు అలాగా జూయి చేయనా నువ్వు జూచి డ్రైవ్ చేస్తాం కదా Clap foot Maggie. Clap. హలో గైస్ వెల్కమ్ టు వా వైష్ణవి. సో ఈరోజు యాజ్ ఇట్ ఈస్ మీకు తమ్నైల్ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది కదా, మా సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ 2022 మే 25th మా మ్యారేజ్ అయింది. 23, 24 2 years కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్లీ. నన్ను మా వారు భరించినందుకు ఆయన ఎంత గొప్పవారు అని మాటలో చెప్పుకోలేను. బట్ ఈరోజు ఇన్ని రోజులు భరించిన దానికి సెలబ్రేషన్స్ అనమాట. సో ఆబ్వియస్లీ ఈరోజు మేము ఏమేమి సెలబ్రేట్ చేసుకుంటాము, ఎక్కడికి వెళ్తాము, ఏంటి మొత్తం ఈ వ్లాగ్లో చూసేయచ్చు. బై ది వే నేను పర్సనల్ ఈవెంట్ అండ్ మేకప్ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మేము ఇప్పుడు రెడీ అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాం మార్నింగ్. కాబట్టి టెంపుల్ కంటే మేకప్ అవసరం లేదని నా ఫీలింగ్. అందుకని జస్ట్ ఒక స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయిపోయి బయలుదేరిపోతే సరిపోతుంది. నేను మొత్తం డ్రెస్ హెయిర్ అంతా అయిపోయింది. జస్ట్ మేకప్ యూజ్ చేయట్లేదు. బట్ ఈరోజు మొత్తం నాకు తెలిసి ఎండలో ఉంటాము, బయట సమ్మర్ కాబట్టి మస్ట్ అండ్ షుడ్ సన్స్క్రీన్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. మనకి రీఅప్లికేషన్ ఆఫ్ సన్స్క్రీన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని అందరూ అంటూ ఉంటారు. బేసిక్గా 2 to 3 hours ఒకసారి సన్స్క్రీన్ అనేది మళ్ళీ అప్లై చేసుకుంటూ ఉంటే అప్పుడు సన్స్క్రీన్ మన స్కిన్ పైన వర్క్ చేస్తుంది అనేది ఎగ్జాక్ట్ అనమాట. బట్ ప్రాబ్లం ఏమైందంటే, ఇప్పుడు మేకప్ వేసుకున్నా, లేకపోతే ఇప్పుడు నేను బయటకు వెళ్ళిపోతున్నా, అక్కడికి వెళ్ళిన తర్వాత 2 hours-కి 3 hours-కి ఒకసారి మళ్ళీ మొహం ఫేస్ వాష్ చేసుకొని మేకప్ వేసుకుంటే మేకప్ రిమూవ్ చేసుకొని మళ్ళీ సన్స్క్రీన్ అప్లై చేయడం అనేది అవ్వదు కదా. సో దానికోసమని బెస్ట్ సన్స్క్రీన్ చూస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత డ్యూరేషన్ వరకు మన సన్స్క్రీన్ యూజ్ అవుతుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందుకని నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఇది యూజ్ చేస్తున్నాను. లైక్ డాక్టర్ సేట్స్ సెరమైడ్ అండ్ విటమిన్ సి లాంగ్ లాస్టింగ్ సన్స్క్రీన్ విత్ SPF 50 PA+++. ఇది మనకి 6 hours ఆఫ్ లాంగ్ స్టే. ఇప్పుడు నేను బయటకు వెళ్ళిన తర్వాత 6 hours లాంగ్ ఎండలో ఉన్నా కూడా నాకు ఎటువంటి ట్యాన్ అవ్వదు. దీనికి ప్రూవన్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. దిస్ ఈజ్ మై స్కిన్ వితౌట్ ఎనీ సన్స్క్రీన్. మనకి సన్ ప్రొటెక్షన్ UVA అండ్ UVB రేస్ నుంచి హై ప్రొటెక్షన్తో పాటు ఈ స్పెసిఫిక్ సన్స్క్రీన్ టెక్స్చర్ ఎంత బాగుంటుంది అంటే షియర్ ఫినిషింగ్ ఉంటుంది. లైక్ లిటరల్లీ నేను వితౌట్ మేకప్ అయినా కాన్ఫిడెంట్గా ఒక గ్లోయింగ్ ఉంటుంది, చూసారా? ఆ గ్లో అనేది వస్తుంది ఫ్రమ్ విత్ ఇన్ ద స్కిన్. సో దిస్ ఈజ్ సమ్హౌ లైక్ ఓన్లీ సన్స్క్రీన్ అప్లై చేసుకొని కూడా బయటకు వెళ్ళిపోవచ్చు కాన్ఫిడెంట్గా. 3 generations of expertise ఇందులో ఉన్నాయి. 1% ceramide complex, 1% vitamin C and 1% hyaluronic acid. ఇది డెర్మటాలజిస్ట్ ఫార్ములేటెడ్ లాంగ్ లాస్టింగ్ ఫార్ములా. మీకు కూడా డాక్టర్ సేట్స్ సెరమైడ్ అండ్ విటమిన్ సి లాంగ్ లాస్టింగ్ సన్స్క్రీన్ విత్ SPF 50 PA+++ కావాలి అని అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేశాను. నో వైట్ కాస్ట్, సూపర్ క్విక్ అబ్సార్ప్షన్, షియర్ ఫినిషింగ్, గ్లో. దీనిలో మెయిన్ ఇంపార్టెంట్ వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెన్స్ కూడా. ఇప్పుడు మనం బయటకు వెళ్తాము, ప్రతి చోట AC ఉండదు, చెమటలు కారిపోతూ ఉంటాయి సమ్మర్ పైగా. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఫేస్ మొత్తం ఇలా కొన్ని క్రీమ్స్ ఎప్పుడైనా అప్లై చేసినప్పుడు స్వెట్ వచ్చినప్పుడు ప్యాచెస్ కనిపిస్తాయి. సో ఇది వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ కూడా. సో వీ కెన్ బి కాన్ఫిడెంట్ త్రూ అవుట్ ద డే. దిస్ ఈజ్ మై ఆఫ్టర్ అప్లికేషన్ గ్లో. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది మన ఇండియన్ స్కిన్ కోసం మాత్రమే స్పెషల్గా చేసింది. సో మనకి ఇది డెఫినెట్గా చాలా వర్క్ అవుతుంది. బిఫోర్ యూజింగ్ మీకు ఒకసారి ప్రూఫ్ కావాలంటే ప్యాచ్ టెస్ట్ కూడా ట్రై చేయండి. యూ విల్ బిలీవ్ ఇట్, అంత వండర్ఫుల్గా వర్క్ చేస్తుంది. అండ్
ఈ ప్రోడక్ట్ కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెంటనే వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోండి. అండ్ ఆబ్వియస్లీ డిస్కౌంట్ కూడా కావాలా అయితే నా కోడ్ యూస్ చేసేయండి, మీకు 20% డిస్కౌంట్ కూడా వచ్చేస్తుంది. సో ఐఎమ్ డన్. సన్స్క్రీన్, హైడ్రేటింగ్ కూడా ఉంది యాక్చువల్లీ, మాయిశ్చరైజర్ కూడా అవసరం లేదు, అంత బ్యూటిఫుల్ ఉంది. మ్యాక్సిమం ఇయర్ రింగ్స్ అండ్ ఐఎమ్ గుడ్ టు గో. లెట్స్ గో. మనము ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు? టెంపుల్కి వెళ్తున్నాం. క్లాప్ 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 క్లాప్. ఏ టెంపుల్కి వెళ్తున్నాం? ఏ టెంపుల్కి వెళ్తున్నాం? మా వాడి గురించి ఒకరు కమెంట్ చేశారు ఏంటంటే, పేమెంట్ లేకుండా ప్రమోషన్ చేసే ఏకైక ఆర్టిస్ట్ మేఘన్ గారట. మీ పైన ఎంత కమెంట్ చేశారు చూడు. సో అలా చేయకూడదు. ఇప్పుడు ఇది ఈ మధ్య రీసెంట్గా ఒక టెంపుల్ వచ్చింది, పెద్ద టెంపుల్ ఉంది, స్వర్ణగిరి టెంపుల్ అని చెప్పి అక్కడికి వెళ్తున్నాం ఈరోజు మేము. పెద్ద టెంపుల్ ఉంది, అక్కడ ఓం ఉంటారు, గోవిందా గోవిందా ఉంటారు. ఓం చేయాలి. అప్పుడు ఎలా చేస్తావు? ఓం. మా వాడికి ఓం చేయడం కూడా తెలుసు. ఎవరు నేర్పించారు? సరే సరే. కొరుకుతున్నాడు. కొరుకుతున్నాడు. బెదిరిస్తున్నావు అంటే నీకు బొట్టు అంత పెట్టుకున్నావు నువ్వు? ఎందుకు పెట్టుకున్నావు బొట్టు? బొట్టు ఏది? బొట్టు బొట్టు నాది కాదు, నీది. నీ బొట్టు ఇది, నీది. ఇక ఇక్కడ ఉంది చూడు, నీది. ఇది నీ మేఘన్ బొట్టు. అది ఏది? అది కాదు. నోస్ ఏది మేఘన్? నీ నోస్ ఏది? నోస్ ఏదంటే సౌండ్ చేసి వీళ్ళిద్దరు అల్లరి ఈ రకంగా తయారైంది. మేఘన్ అరు అను మా అమ్మ వీడియో తీస్తుందా మామ? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. జూయి చేయనా? నన్ను జూచి డ్రైవ్ చేస్తాం కదా. డ్రైవ్ చేయమంటే డాన్స్ చేస్తారు. ఇదిగో డాన్స్, అది మేఘీ డాన్స్. చేతులు కూడా ఊగుతాయి మా డాన్స్ లో. ఫ్లయింగ్ కిస్ ఇవ్వు నాకు. నువ్వు మమ్మీకి రాదు, ఎవరికైనా వేరే వాళ్ళకంటే వెళ్ళిద్ది. ఫ్లయింగ్ కిస్. కిసి కిసివా? ఇప్పుడు ఎవరికైనా ముద్దు పెట్టరు, అప్పుడు చెప్తాను ఈ పని. నీకును అమ్మ వచ్చినారు. మాస్టర్ విజయ్ గారు తొంగి తొంగి చూస్తున్నారు టెంపుల్లే. ఇదే నా రూట్. యూటర్న్ తీసుకొని వెళ్ళాలి. ట్రాఫిక్ బాగా ఉంది ఇక్కడ. మేబీ కొత్త టెంపుల్ అయ్యేసరికి అందరూ ఎక్కువనే ఉంటారేమో. వీకెండ్ అయ్యేసరికి దారుణంగా ట్రాఫిక్ ఉంది. ఇట్స్ ఓకే, ఐ అండర్స్టాండ్. ఎవరైనా ప్లాన్ చేసుకుంటే వీక్ డేస్లోనే రావాలి, వీకెండ్ రాకండి. ఎందుకని అంటే
అటు ఇటు టోటల్ బ్లాక్. బండి కదలట్లేదు. రోడ్ స్ట్రైట్గా ఉన్నా సరే యూటర్న్ క్రాస్గా తీసుకోవాలి కాబట్టి మ్యాప్ క్రాస్గా ఇలా వెళ్ళా ఇలా రావాలని చూపిస్తుంది. రోడ్ ఉన్నట్టు చూపించట్లేదు. ఒక చిన్న గేట్ యూటర్న్ దగ్గర పెట్టకుండా ఉంటే 2-3 కిలోమీటర్స్ వెళ్ళిపోవాలి కదా. అదే కదా, 20 నిమిషాలు టైం పక్క. ఈ మైలేజ్ ఎక్కువ వస్తుందని చెప్పి పోలీసు బండ్లు బాగా మైలేజ్ ఇస్తున్నాయి. రెండు పెట్రోల్ అసలు వాటర్ కంటే చీప్ గా దొరికేస్తుంది. మళ్ళీ ఎక్కడో మేబీ తెలీదు కానీ 3 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా లెఫ్ట్ తిరగడానికి 3 కిలోమీటర్లు మొత్తం ఈ రకంగా అయింది. అద్భుతం. పెట్రోల్ ఫ్రీగా ఇవ్వండి, లేకపోతే వాటర్ కన్నా చీప్ లేదు, లేకపోతే రోడ్లన్నా కొంచెం కొంచెం డిస్టెన్స్ ఇవ్వండి. ఒక చోటుకి వెళ్ళాల్సిన ఊరంతా తిరిగి వెళ్ళాల్సిన లాగా పెడుతున్నారు ట్రాఫిక్ వాళ్ళు. లేకపోతే బండి అయినా కనీసం 1 లీటర్కి 100 కిలోమీటర్లు వచ్చేలాగా తయారు చేయండి. లీటర్కి 100 లేకపోతే అవ్వదు. 100 కంటే వెళ్ళకుండా ఇంట్లో కూర్చోడం బెటర్ కదా అని జనాలకి. పైన సరే మనం అంటే సరే ఎప్పుడో ఒకసారి అలా అనుకున్నాం. రోజు పని మీద బయటకు వెళ్ళేవాళ్ళు వాళ్ళకి ట్రాఫిక్లో ఉంటారు కదా బాబు. కట్ చేస్తే తెలిసింది ఏంటంటే ఈ ట్రాఫిక్ అంతా టెంపుల్ కోసమే. కొండ చూడు మొత్తం అక్కడి వరకు, కొండ పై వరకు ఉన్నాయి కార్స్. రితిక్ రోషన్ ధూమ్ లో రితిక్ రోషన్ దాంట్లో డైమండ్స్ పెట్టేస్తాడు కదా, అలాగే ఇంటెలిజెంట్ ప్లాన్ వేద్దామన్నా. ఎంత అడిగినా కూడా మేఘన్ని మాత్రం చేర్చుకోవద్దు. మనల్ని ఫస్ట్ తిరిగిస్తాడు, అవి కొట్టేయడానికి వచ్చాడు. అస్సలు నమ్మొద్దు. ఎందుకు ప్లాన్ ఇప్పుడు అసలు? డబ్బులు లేకపోతే కష్టం అయిపోతుంది. BMW కారు కూడా లేకపోతుంది. నీకు ఇప్పుడు అంత అవసరమే వచ్చిందిరా. కొత్తది ఏంటిది XM అని ఒక కార్ వచ్చింది పెద్దది, అది క్రేజీ ఉంది, అది కావాలి. నీకు ఇప్పుడు కార్ ఎందుకురా? తిరగడానికి. ఎందుకంటే తిరుగుతున్నావు ఇప్పుడు. అదే కార్, ఇది వేరే అది వేరే. చూసారా మీ విజయ్ ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. అదైతే నైట్ స్పోర్ట్స్ క్లబ్కి వెళ్ళొచ్చు, స్పెషల్ స్టాగ్ ఎంట్రీ. అమ్మా ఇంట్లో నుంచి నైట్ కాలు బయట పెట్టి ఆల్రెడీ ఒకసారి ఇలా రిస్క్ చేసి వచ్చాను, మళ్ళీ నైట్ పంపించాలని. అది స్కూటీ, అది చీప్ స్టాగ్ ఎంట్రీ, అది బాలే. దాని మీద ఎంట్రీ బాలే. ఎదురు వస్తుంది మరి మధ్యలో ఒక చోట ఎక్కడైనా షాపింగ్ కి ఆపుతా. అక్కడ బయటకు తీసుకెళ్తానన్నావు కదా, అది అక్కడ. అలా ఎలా వచ్చేసావురా పైకి? ఎలా వచ్చేసారంటే దానికి బండి వెనక్కి పోతుంది కూడా తెలియట్లేదు. బ్రేక్ వదిలితే అది వెనక్కి వస్తుంది. కొంచెం దూరంగానే ఉందా? తెలుసు, నేను దూరంగానే ఉన్నా, వాడే వచ్చాడు. అది సరే. షాపింగ్ రూఫ్ కి ఫోన్ అటాచ్ చేసుకొని ఇది పరిస్థితి. షాబాష్ బేటా. టెక్నాలజీ వాడడం మీ దగ్గర నేర్చుకోవాలి. టైం ఫర్ వి థాట్ లైక్ డిన్నర్ చేద్దాము అనేసి, అందుకని మేమిద్దరం మాత్రం ఇక్కడ దిగాము, అందరూ ఇంకా ఇంటికి వెళ్ళారు. దిస్ ప్లేస్ ఇస్ సో బ్యూటిఫుల్. Clap shoot Maggie. Clap.
ఇప్పుడు మనం ఒక పని చేద్దాం, నీకు ఒకటి చూపిస్తా. అదే నువ్వు చూడలేదు కదా, కారు అది. నువ్వు మమ్మది డాడీది పెళ్లి చూడలేదు కదా, ఈరోజు మేము ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము తెలుసా? పొద్దున్న నుంచి అటు ఇటు వెళ్తున్నాం తెలుసా, అందుకని. ఏంటో చూస్తావా? అక్కడ ఎవరు వస్తున్నారు చూడు. ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు? ఎవరు? 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 అమ్మానా? అమ్మ వచ్చిందా? ఎవరు వచ్చారు మేఘం? ఎవరది? ఎవరు? ఎవరు? తెలుసు. మమ్మీయా? ఇప్పుడు ఎవరు వచ్చారు? ఇప్పుడు ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు మేఘన్? ఎవరు వచ్చారు? అదన్నా ఓకే, మేఘన్ ఎక్కడున్నాడు? అక్కడ ఏడి మేఘన్ ఎక్కడున్నాడు? మమ్మీ ఉంది, డాడీ ఉన్నాడు, మేఘన్ ఎక్కడ? మేఘన్ ఎక్కడ? మేఘన్ తీసుకెళ్ళలేదు మమ్మీ డాడీ పాపం తల్లికి, తీసుకెళ్ళలేదు తెలుసా? ఎందుకు అడుగు? డాడీని అడుగు ఎందుకు. ఈడే మేఘన్, ఏడి డాడీ? మేఘన్ లేడు అక్కడ. డాడీ మేఘన్ లేడు అక్కడ. వాడు గుర్తుపడుతున్నాడు కన్నా. ఎవరు వాళ్ళు? దేవరం. ఇప్పుడు చూడు, మమ్మీ డాడీ ఇద్దరు కొట్టుకున్నారు అక్కడ. అందరు మామగాడు కూడా వస్తాడు. ఇక్కడ ఉన్నాడు మామగాడు, ఇక్కడే ఉంటాడు. మా అమ్మ పిల్ల బచ్చా ఉన్నాడు, అప్పుడు వెనుక ఉంటాడు. ఏడి? అరే మామ ఏడిరా? మామ కూడా నిన్ను వదిలేస్తాడు అప్పుడు తెలుసా? మామ కూడా నిన్ను పట్టుకోలేదు. ఎవరది? మేఘన్ అక్కడ ఎవరు ఉన్నారు చెప్పు, ఎవరున్నారు? మామ చూపిస్తాడు. మామ వస్తాడు. మామ ఎక్కడ వస్తాడు చూపిస్తాడు. మామ 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 ఏదిగో వచ్చేసాడు. మామ పిల్ల వచ్చ మామ వచ్చేసాడు. అదిగో వైట్ డ్రెస్ వేసుకొని చూడండి. చిట్టి మామ, అదిగో చిట్టి మామ. మామ ఏడు? మామ ఇప్పుడు డాడీని లాగేశాడు మేఘన్ పాపం. ఎవరికి సపోర్ట్ చేశాడో అర్థం కాకుండా డాడీని వెనక్కి లాగాడు. మామని అడుగు, మామ నువ్వు అలా చేసావు ఎందుకు అని అడుగు, సరేనా? నువ్వేం చేసావు నీకు తెలుసా అని అడుగు మామ వచ్చాక. అడుగుతావా?